పచ్చటి అరణ్యంలో ఒక చిన్న చురుకైన చీమ ఉండేది. అది బలహీనంగా కనిపించినా గట్టిగా ప్రయత్నించే స్వభావం కలిగి ఉండి ఎప్పుడూ ధైర్యంగా ఉండేది. ఒకరోజు చీమ నీరు తాగడానికి దగ్గర్లోని చెరువుకి వెళ్ళింది. కాని జారి చెరువులో పడిపోయింది. చిన్న చీమ అరుస్తూ, అయ్యో, ఎవరో కాపాడండి అంటూ పెద్దగా అరుస్తుంది. దగ్గర్లో ఉన్న పెద్ద ఏనుగు ఆ శబ్దం విని పరుగెత్తుకుంటూ వచ్చింది. తన పొడవాటి తొండంతో జాగ్రత్తగా చీమను తీసి నేలపై సురక్షితంగా ఉంచింది. చీమ ప్రాణం దక్కి, నేను చిన్న అయినా నీ పెద్ద మనసు ఎప్పటికీ మర్చిపోను అని ధన్యవాదాలు చెప్పింది. చీమ రోజూ ఏనుగును కలుసుకునేది. అలా వారి మధ్య పరిమాణాన్ని మించిన బంధన్నేర్పడింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అరణ్యంలో తీవ్రమైన గాలి వీచింది. పక్షులు చెట్ల మధ్య దాక్కుని, జంతువులు తమ గూట్లకు చేరుకుని భయపడుతుండగా, ఏనుగు తన దారిలో నడుస్తూ ఉండగా, అకస్మాత్తుగా ఏనుగు ఒక వేటగాడి ఏర్పాటుచేసిన బలమైన ఉచ్చులో చిక్కుకుంది. ఏనుగు శక్తి ఎంత ఉపయోగించినా బయటపడలేకపోయింది. ఏనుగు భయంతో అరుస్తూ, ఎవరైనా ఉన్నారా? నాకు సహాయం చెయ్యండి. చీమ దూరంలో అది విని దూసుకొచ్చింది. ఏనుగును చూసి చీమలు అన్నీ వచ్చి ఏనుగు సహాయం చేశాయి. నీతి: మనం ఒకరికి సహాయం చేస్తే వాళ్లు కూడా మనకు సహాయం చేస్తారు.